ఈ అమ్మాయి పేరు దీప్తి జీవన్జీ. ఈమె పుట్టగానే బండరాయిలా కనిపిస్తుంది. అసలు ఈ అమ్మాయికి పెళ్లి అవుతుందో లేదో, ఎవరైనా చేసుకోవడానికి ముందుకు వస్తారో లేదో. ఇంటి పక్కన ఉన్న వాళ్ళు చుట్టాలు చాలా మంది నన్ను ఎగతాళి చేసేవాళ్ళు. అంతా మనకెందుకు, సింపుల్ గా ఈ అమ్మాయిని తీసుకెళ్లి ఏదో ఒక అనాథాశ్రమం, అంటే డిజబిలిటీస్ ఉన్నటువంటి అనాథాశ్రమంలో సింపుల్ గా వదిలేసిరమ్మని చెప్పి చాలా మంది, అంటే ఈ అమ్మాయి బంధువులతో సహా చాలా మంది చెప్తే, బంధువుల మాటలు వింటూ ఇదంతా చూస్తూ వస్తున్న వీళ్ళ తండ్రి మాత్రం ఎక్కడా కూడా ఇవేమీ పట్టించుకోలేదు. ఆయన ఒక్కడే ఏంటంటే తన కుటుంబం మొత్తాన్ని పోషించుకుంటూ వచ్చి ఆయనకున్న 1 ఎకరా అమ్మేసి ఫైనల్ గా ఒక కోచర్ని, అంటే ఒక ట్రైనర్ని పట్టుకున్నారు. ఆయన పేరు ఎన్ రమేష్ అనమాట. సో ఆయనతో ఏంటంటే మన దీప్తి జీవన్జీ గారికి బాగా ట్రైనింగ్ ఇప్పించి పారా ఒలింపిక్స్ లో బ్రాంజ్ మెడల్ సాధించేంత వరకు మన దీప్తి జీవన్జీ వాళ్ళ నాన్న అసలు వెనకడుగంటూ వేయనే లేదు. ఇక్కడ ఇంకా హైలైట్ విషయం ఏంటో తెలుసా ఫ్రెండ్స్, ఈ దీప్తి జీవన్జీ గారు ఎవరో కాదు, మన తెలంగాణ బిడ్డే. సో ఖచ్చితంగా ఈమె గురించి కానీ, ఈమె తండ్రి గురించి, ఈమె తండ్రి ఉన్నత భావాల గురించి మాత్రం 10 మందికి ఈ విషయాన్ని షేర్ చేస్తూనే, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తూనే, ఫాలో ఫర్ మోర్.